ఎలీషా ప్రవక్తల్లో ఒక శిష్యుని పిలిపించి, నీవు తైలపు గిన్నె తీసుకొని నేను చెప్పిన దేశమునకు పోయి యెహోషాపాతు కుమారుడైన యూహును నీవు అభిషేకించు. అలాగే ఆ శిష్యుడు వెళ్ళి ఎలీషా చెప్పిన విధముగా యూహును అభిషేకించను. నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేస్తానని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నీవు దేవునికి ఆజ్ఞలను నెరవేర్చుటకు నియమించబడితివి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు ఆహాబు సంతతి వారిని అంతము చేయవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. షమ్రోనులో ఆహాబుకు 70 మంది కుమారులు ఉన్నారు. యూహు వారందరికీ తాకీదులు పంపించాడు. ఆ 70 మందికి పంపిన తాకీదులో ఏముంది అంటే, 70 మందిలో ఉత్తముడును మీరు ఎంచుకునడి, వారిని రాజుగా ఎంచుకునడి. ఆ రాజును ఎంచుకున్న వారిని నాకు ఎదురుగా యుద్ధంకు పంపించుడి. అందుకు వారు యూహుకు మరొక తాకీదు పంపించారు. వారు యూహు ఇచ్చిన తాకీదు చదివిన తర్వాత వారికి భయము కలిగి ఇలాగూ అనిరి, 2 రాజులు అతన్ని ముందరగా నిలవలేకపోయిరి, మనం ఎట్లా నిలవగలము? అందుకు వారు యూహునకు తాకీదు రాయించారు. అది ఏది అనగా, మేము మీ దాసులము, నీ సెలవు ప్రకారము సమస్తము జరిగించదము. మేము ఎవరిని రాజుగా చేసుకొనము. నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని జరిగించమని వారు తాకీదులో రాయించి పంపించిరి. అందుకు యూహు మరొక తాకీదు రాయించెను. మీరు నా పక్షముల నుండి నా మాట వినుటకు ఒప్పుకొనిన ఎడల నీ యజమానునికి కుమారుల తలలను తీసుకుని రేపు ఉదయం వేళకు ఇజ్రాయేలునకు నా యొద్దకు రండని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారందరూ ఆ 70 మందిని పట్టుకొని చంపిరి. వారి తలలను ఒక గోనె సంచిలో ఉంచి యూహు వద్దకు పంపెను. దేవుడు పలికించిన మాట నెరవేరను. యూహు ఆహాబు బంధువులను కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని హతము చేశాడు. యూహు యోహనాదాబు కలుసుకున్నాడు. వారిద్దరూ దేవుని పరిణితము కలుసుకున్నారు. ఆ తర్వాత యూహు జనులందరినీ సమకూర్చి ఇలాగూ అనెను, ఆహాబు బయలుదేవతలకు కొద్దిగానే పూజ చేశాడు, కానీ నేను అధికముగా పూజ చేయుచున్నాను. కావున ఎవరైతే బయలును పూజించాలి, అలానే బయలు ప్రవక్తలు ఉన్నారో వారందరూ బయలు విగ్రహము దగ్గరికి రండి అని చాటింపు వేయించాడు. నేను బయలునకు గొప్ప బలి నర్పించుటకు సిద్ధపడి ఉన్నాను కనుక మీరందరూ రండి అని యూహు అందరితో అని ఉన్నాడు. అయితే బయలునకు ముఖ్యం వారిని నాశనం చేయనివాడిని యూహు కుట్ర వేశాడు. దీనికి ప్రకటింపగా బయలును పూజించు ప్రతి ఒక్కరూ వచ్చారు. యూహు సైనికులను ఆ బయలు దేవతలకు చుట్టూ ఉంచి మరికొంతమందిని మీరు లోపలికి పోయి ఎవరైతే యెహోవాని పూజిస్తారో వారిని వేరుపరచమని ఆజ్ఞ ఇచ్చాడు. వారందరినీ యెహోవాను పూజించి ఎవరైతే పూజిస్తారో వారందరినీ వేరుపరిచాడు. వారందరినీ బయటికి తీసుకుని వచ్చాడు. ఎవరైతే బయలును పూజిస్తారో వారిని మాత్రమే దేవాలయంలో ఉంచి వారి బయట ఉన్న సైనికులను లోపల ఉన్న సైనికులకు ఆజ్ఞ ఇచ్చాను, మీరు వెళ్ళి లోపల ఉన్న ప్రతి ఒక్క మనుషుడిని, పిల్లని, ముసలి వారిని ఎవరిని వదలపట్టకుండా మొత్తము హతము చేయుడని ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు తనకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చాడు. కానీ అయితే బేతేలు దాను అను స్థలమందులు ఉన్న 2 దూడలను నాశనం చేయక ఇశ్రాయేలు పాపం చేయుటకై కారకుడయ్యాడు యూహు. దేవుడు ఇలాగ సెలవిచ్చెను, నా హృదయం అంతటా చొప్పున ఆహాబు కుటుంబకులను నీవు హతము చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులను 4వ తరము వరకు ఇశ్రాయేలును ఎలుదురు. కానీ నీవు చేసిన పాపము నిమిత్తము వారు నేను ఇచ్చే మహిమను పొందుకోరు. మనం యూహు నుంచి నేర్చుకోవాల్సినది ఏమిటి అంటే, దేవుడు మనలను ఆయన ఆజ్ఞ నెరవేర్చుటకు, ఆయన చిత్త ప్రణాళిక చొప్పున నడుచుటకు మనలను ఏర్పరచుకొని ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే
కొంతకాలం వరకు దేవుని యొక్క పరిచర్యను, దేవుని యొక్క సేవను చేసి మరి కొంతకాలము దేవుని విసర్జిస్తాం. ఇక్కడ యూహు కూడా అదే పని చేశాడు. కొంతకాలం వరకు దేవుని పూజించాడు, కానీ దేవుని ఆజ్ఞను కొంత మటుగా నెరవేర్చాడు. దేవుడు ఏమన్నాడు? విగ్రహాలు పూజించే వారిని, విగ్రహాలను కొత్త మతం చేయమన్నాడు. కానీ యూహు 2 స్థలములలో ఉన్న దూడలను హతము చేయలేదు. కావున మనము కూడా మనలో దేవుడు నివసించాలంటే ప్రతి ఒక్క పాపమును, మనల పాపానికి ప్రేరేపించే ప్రతి ఒక్కదాన్ని నరికివేయాలి, హతము చేయాలి. అప్పుడే మనలో దేవుడు నివసిస్తాడు. మనం అడిగే వాటిని ఇస్తాడు. శ్రమల యందును శోధనల యందు నిలబడగలిగే బలమును ఇస్తాడు. కావున ప్రతి ఒక్కరూ దేవుడు మీకు ఇచ్చిన ఆజ్ఞను, దేవుడు మీకు ఇచ్చిన చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చే వారి వలె అందరూ ఉండుడి. ఆమెన్.